హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి న్యూట్రిషనల్ వాల్యూ హెల్దీ అయిన పొన్నగంటాకు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. పొన్నగంటాకు కూర ఎంతో మంచిది మన బాడీకి, ఐస్కి అయితే మరీ ముఖ్యంగా. కాబట్టి మీకు ఈ కూర దొరికితే కనుక ఖచ్చితంగా అమృతం లాంటిదిలాగా తెచ్చుకొని మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లలకి పెట్టినట్టయితే వాళ్ళకి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు వాళ్ళకి ఇంకా కళ్ళజోడు అనేది రాదు, ఐసైట్ అనేది రాదు, స్పెట్స్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. సో ఇది అండి పొన్నగంటాకు. ఇలా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే ఎలా గుర్తుపట్టాలి పొన్నగంటాకు అంటే ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఒలుచుకోవాలి. ఆకుల వరకే. చాలా హెల్దీ అండి. ఐసైట్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎవరికైనా తొందరగా ఐసైట్ వస్తే కనుక మీరు వీక్లీ ట్వైస్ అయినా సరే ఈ పొన్నగంటాకు కొని వాళ్ళకి పొడి కూరలాగా చేసి పెట్టండి. ఖచ్చితంగా ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పొన్నగంటాకులో ఐరన్ ఉంటుంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఫైబర్, కాల్షియం, ఇలా బోల్డ్ అని ఉంటాయండి. సో ఇలా మనము ఈ పొన్నగంటాకు ఇలా ఆకుల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పని అంటే ఇది ఒలుచుకోవటమేనండి. కూర అయితే తొందరగా ఉడికిపోతుంది, కుక్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ మనకి పొన్నగంట ఆకుల్ని మనము ఇలా ఒలుచుకోవడానికే టైం పడుతుంది. ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే దానికోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసినా పర్వాలేదు. కాబట్టి మీరు ఈ పొన్నగంటాకుని వీక్లీ ట్వైస్ అయినా సరే కొనుక్కొని చేసుకోండి. పప్పులో కూడా వేసుకోవచ్చు, కానీ పప్పు చేసుకున్న దానికంటే కూడా ఇప్పుడు నేను పొడి కూర చూపిస్తాను, అది చేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఎలా చేశాను అనేది చూడాలంటే మీరు ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. సో అలా కాడలు తీసేసుకొని ఇలా ఆకుల వరకు ఒరుచుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఒలుచుకున్న దాన్ని మరి ఇట్లా పొడుగుగా ఉంటే మనం కూర చేసుకోవడానికి తినడానికి అంత బాగుండదు. కాబట్టి వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ తాళ్ళుగా ఉంటే మనం కూర చేసుకున్నా కూడా తినడానికి అన్నంలో కలుపుకోవడానికి అంత బాగుండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లీఫీ వెజిటబుల్ అంటే పొన్నగంటాకు అనే చెప్తాను నేను. సో ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. మట్టి అయితే ఉంటుందండి. ఆకుకూరలు ప్రతి దానిలో మనం స్పెషల్గా చెప్పనక్కర్లేదు కదా, ఆకుకూరలు కనీసం ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అందులో తెలియకుండానే ఇసుక, మట్టి అనేది ఉంటాయి. సో ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను నేను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. పెసరపప్పు నానిన తర్వాత వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. సో అంతేనండి, ఈ కూరకు మనకు కావాల్సింది. తర్వాత కొంచెం మనకి హెల్తీతో పాటు టేస్టీ కూడా ఉండాలి, ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూ యాడ్ అవ్వాలి. కాబట్టి నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నువ్వులు, ఎండుమిరపకాయలు వేయించుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరగమాత వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని తిరగమాత వేగిన తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గితే చాలు, పూర్తిగా బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే మనం కట్ చేసుకొని వాష్ చేసుకున్నాం కదా పొన్నగంటాకు, అది వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాము. పెసరపప్పు ఎందుకంటే మనకి ప్రోటీన్ అనేది కూడా కావాలి కదండి మన డైట్లో, అందుకని చెప్పి పెసరపప్పు కూడా వేసుకుంటున్నాం. చూడండి, ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనం ఇక్కడ పెసరపప్పు అంటే ప్రోటీన్ కూడా వేస్తున్నాము. సో ఇప్పుడు మనము మగ్గించుకుందాము. పెసరపప్పు తొందరగానే మగ్గిపోతుందండి. మనం వాటర్లో వేసి ముందరగానే కుక్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆవిరికి మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు యాంటీబయాటిక్ కదండి, మనం రెగ్యులర్గా అన్ని రెసిపీస్లో వేసుకుంటూ ఉంటాము. అలాగే ఇందులో కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము.
అలాగే ఇది మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనము నువ్వులు ఎండుమిరపకాయ వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని పౌడర్ చేసుకోవాలి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో నేను నువ్వులు ఎండుమిరపకాయలు ఏవైతే పౌడర్ చేసి పెట్టుకున్నానో ఆ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ ఆసమ్గా ఉంటుందండి. ఎడిషనల్గా మనం ఈ నువ్వులు వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం మనకి కాల్షియం అనేది మన బాడీకి ఎక్కువగా అందుతుంది. నువ్వుల గురించి తెలుసు కదండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో లేడీస్ అయితే ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి నువ్వులు అనేది తీసుకోవాలి. సో నువ్వులు పొడి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీ, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది. టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ అండి. హెల్త్లో మాత్రం అసలు కళ్ళకి ఎంత మంచిదో. కాబట్టి మీరు దొరికితే కనుక ఖచ్చితంగా అమృతం లాంటిదని తెచ్చుకోండి. ఇది రేటు కూడా ఎక్కువ ఉండదు, కట్ట 10 రూపాయలు ఉంటుందంటే. కాబట్టి మీరు కూడా తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. మందల్లే ఒక ముద్దలో కలిపి పెట్టండి, ఎంతో మంచిది. కళ్ళకి ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఐసైట్ అంతా బాగానే ఉన్నా సరే పెద్ద అయిన తర్వాత స్పెక్టికల్స్ ఐసైట్ రాకుండా ఉంటుంది, తగ్గకుండా ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్.